ఈరోజు మన పాఠము మనిషి జన్మ ఎందుకు అంటే దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడు, లేకపోతే మనకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు. ఓకే, ఈ లోకంలో మనం ఎందుకు పుట్టాము, ఎందుకు చనిపోతున్నాము. ఓకే, వీటిని గురించి ఈరోజు మనము ఆలోచిస్తాం. ఎందుకంటే భూమిద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తన జన్మ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భూమిద ఎందుకు వచ్చారో, తర్వాత ఈ లోకాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో ఈ విషయాలు మీకు తెలియకపోతే మన జీవితం అనేది, మన లైఫ్ అనేది వ్యర్థమవుతుంది. అందుకే మనిషి భూమిద ఎందుకు పుట్టాడు, దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడని ఇలాంటి విషయాలు మనం ఖచ్చితంగా మన లైఫ్లో తెలుసుకోవాలి. ఓకే, అది తెలుసుకోవాలంటే మరలా ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా బైబుల్ చదవాలి. ఎందుకంటే బైబుల్లో ప్రతి దానికి కూడా ఆన్సర్ ఉంది. కనుక ఈరోజు మనం ఆలోచిద్దాము, మనిషి జన్మ ఎందుకు, దేవుడు ఈ లోకంలో మనల్ని ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఈ జన్మించాడని కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాం. ముందుగా ఒక వచనాన్ని ఆలోచిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఓకే, మీ దగ్గర బైబుల్ ఉంటే మీరు నోట్ చేసుకోండి, మీరు ఖచ్చితంగా రాసుకోండి. ఒకవేళ మీ దగ్గర నోట్స్ బైబిల్స్ ఉంటాయి. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చాలు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వాక్యంలో మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే తన జీవితం గురించి, లేకపోతే తన జన్మ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తన జన్మ ఎందుకు జరిగింది, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఏ కారణాన్ని బట్టి వచ్చాడు, ఆయనకి దేవుడు ఏ పనితో ఆయనను పంపించాడని ఈ వాక్యంలో మనము తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ రాయబడింది, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, అంటే మనం ఎలాగైతే లోకంలో ప్రవేశించామంటే మనము కూడా ఏదో ఒక లోకం నుంచి ఈ లోకానికి వచ్చామని అర్థం. ఓకే, మనము కూడా ఏదో లోకం నుంచి ఈ లోకానికి మనము వచ్చాం. కానీ మనం ఏంటంటే భూమిలో మనం వచ్చిన తర్వాత మన జన్మ గురించి మనకు తెలియదు. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు బ్రతుకున్నాము, ఎందుకు ఇలా మనము పనులు చేస్తున్నాము మనకు తెలియదు. ఎందుకంటే మనం ఆలోచించాము, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా మనము చేయం. కానీ యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. అంటే తన జన్మ గురించి చెప్తున్నాడు. ఏమంటాడంటే, బలి అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే బలియు అర్పణ నువ్వు కోరలేదు. అంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే తండ్రి అయిన దేవునికి బలి అర్పణ ఇష్టం లేదని అర్థం ఇక్కడ. ఓకే, బలియు అర్పణ ఆయన కోరలేదు అంటే తండ్రి అయిన దేవునికి మన అర్పణలు కానీ, మన ఇచ్చే ఏదైనా వస్తువులు కానీ దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే ఈ భూమిలో చాలా మనుషులు ఏం చేస్తారంటే దేవుని దగ్గర వెళ్తున్నారంటే ఏదో ఇవ్వాలని నేర్చుకున్నారు, లేకపోతే ఏదో తీసుకోవాలని తెలుసుకున్నారు. అంటే ఈ భూమిలో ఉన్న మనుషులు ఏమనుకున్నారంటే మనం మందిరానికి వెళ్తే మనం దేవునికి ఏదో ఇవ్వాలి, లేకపోతే ఏదో తీసుకొని రావాలి. అంటే మందిరానికి వెళ్తే మనం ఆశీస్సులు తీసుకొని రావాలి, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బు కానీ, లేకపోతే ఏదైనా వస్తువు కానీ, ఏదైనా అర్పణ కానీ ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. కానీ అసలైన విషయాన్ని మర్చిపోతుంటారు. కానీ యేసుక్రీస్తు ఇక్కడ అసలైన విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అంటే ఈ శరీరం గురించి, అంటే ఈ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఏ శరీరం అయితే ఇచ్చాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏ వస్తువు కానీ, ఏ బలి అర్పణ కానీ కోరలేదు కానీ నీవు నాకు ఈ శరీరాన్ని ఏం చేశానంటే అమర్చితివి. ఇంకా ముందుకు డైరెక్ట్ 7వ వచనంలోకి వెళ్ళిపోతాం. 7వ వచనంలో ఇలా రాయబడింది, అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే యేసుక్రీస్తు కూడా ఏమన్నాడంటే నన్ను గురించి ఏం చేశారంటే తండ్రి అయిన దేవుడు ఒక గ్రంథం రాశాడు.
ఆ గ్రంథంలో నేను ఏ పనులు చేయాలి, ఎలా బ్రతకాలి, నా జన్మ ఎలా ఉండాలి, నా మరణం ఎలా ఉండాలి, ఆ భూమి మీద నేను బ్రతికిన దినాలు ఎలా ఉండాలని దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, నన్ను గురించి ఏం చేశారంటే గ్రంథంలో రాశారు, గ్రంథంలో తండ్రి అయిన దేవుడు రాశాడు. అంటే యేసుక్రీస్తు కూడా ఏం చెప్తున్నాడంటే, నేను ఈ లోకానికి ప్రవేశించానంటే ఏదో ఒక దేవుని చిత్తం ఉంది, ఏదో ఒక గ్రంథం ఉంది, అందులో కొన్ని మాటలు ఉన్నవి, అవి నేను ఫాలో అవ్వాలి, అది నేను పాటించాలని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు భూలోకానికి ప్రవేశించిన తర్వాత లోకంలో ఉన్నవారు ఎలాగైతే ఆలోచిస్తున్నారో అలాంటిగా ఆలోచిస్తలేడు. అంటే మనం లోకంలో చాలా మందిని చూస్తే లోకంలో ఉన్నవారు ఏమనుకున్నారంటే, మనము పుట్టాము కనుక మనం ఏం చేయాలి, లోకంలో అందరు ఎలా బ్రతుకుతున్నారో మనం కూడా అలాగనే బ్రతకాలి. అంటే ఒకరినొకరు చూసుకుంటూ ఒకరినొకరిని మనం నోటీస్ చేసుకుంటూ ఇలా లోకం ఎలా బ్రతుకుతుందంటే మనం కూడా అలాగే బ్రతకాలి. లోకం ఎలా బ్రతుకుతుంది, తినుచు త్రాగుచు సంతోషించుచు. అంటే ఈ ప్రపంచానికి ఈ లోకానికి ఏం అర్థమైందంటే, ఈ లోకంలో మనం పుట్టామంటే ఏం చేయాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి. అంటే ఈ ప్రకృతిలో దేవుడు కొన్ని వస్తువులు పెట్టాడు, అవి తింటూ ఉండాలి, బ్రతుకుతూ ఉండాలి. మన లైఫ్ని మనం ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి, మన లైఫ్ని ఏం చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఇలా లోకం అనుకుంటుంది. కానీ దీనికంటే ఎవరు కూడా ఎక్కువ ఆలోచించడం లేదు, దీనికంటే ఎక్కువ. అంటే ఈరోజు మనుషుల ఆలోచన ఎక్కడ వరకు అంటే తినాలి, త్రాగాలి, మనం పనికి వెళ్ళాలి, లేకపోతే మనం ఏదైనా డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఇల్లు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, ఇలాంటి విషయాల్లో మాత్రమే ఉండిపోయారు. అందుకే భూమిలో ఉన్న మనుషులు ఏంటంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కొన్ని ప్లాన్లు వేసుకుంటారు, తన ప్లాన్లు వేసుకుంటారు. ఎలా అంటే నేను పుట్టాను, ఇప్పుడు పుట్టిన తర్వాత నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను కొంత పెద్ద అయిన తర్వాత ఓకే నేను బడికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ తర్వాత మరలా జాబ్ చేయాలి, ఓకే ఆ తర్వాత ఏం చేయాలి, జాబ్ చేయాలి, ఓకే జాబ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే జాబ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి, పిల్లలు కనాలి, పిల్లలు కన్న తర్వాత ఏం చేయాలి, ఓకే పిల్లలు కన్న తర్వాత ఏం చేయాలి, వారిని చదివించాలి, వారిని పెద్దవారిగా చేయాలి, మరలా వారికి పెళ్లి చేయాలి, మళ్ళీ ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ తర్వాత ముసలోళ్ళు అయిపోతాం, తర్వాత ఏం చేయాలని చనిపోతాం. సో మనుషులకి ఇంతనే మాత్రం తెలుసు, ఓకే మనుషులకి ఇది ఇంతనే మాత్రము తెలుసు. కానీ ఆయన తండ్రి అయిన దేవుడు, ఓకే దేవుడు ఈ లోకాన్ని ఎందుకు మనం పంపించాడు, ఆయన ఏ ఇష్టంతో మనం పంపించాడని వాటిని గురించి ఎవరు కూడా ఆలోచించారు. కానీ ప్రపంచంలో ఉన్నవారందరూ కూడా తినాలి, త్రాగాలి, బ్రతకాలి, ఈ లైఫ్ స్టైల్ అందరూ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు కూడా ఏమంటున్నారంటే, నువ్వు నాకు ఒక శరీరాన్ని ఏం చేసావు, అమర్చితివి. అంటే ఆయన ఈ లోకానికి ప్రవేశించినప్పుడు, అంటే పరలోకం నుంచి భూలోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన అంటున్న మాటలు ఏంటంటే, నన్ను ఈ లోకానికి నువ్వు పంపించావు, సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే 7వ వచనంలో, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము. అంటే ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఎలా బ్రతకాలంటే భూమిలో ఉన్న ఒక గ్రంథం, అదే బైబిల్ గ్రంథం, అందులో ఎలాగైతే రాయబడిందో, అందులో ఏ ఆజ్ఞలు అయితే ఉన్నాయో దాని ప్రకారంగా నేను ఏం చేయాలి, దాని ప్రకారంగా బ్రతకాలి, దాని ప్రకారం నేను జీవించాలి ఆయన అంటున్నాడు. ఓకే సో యేసుక్రీస్తుకు లోకానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, లోకంలో ఉన్నవారు తినాలి, తాగాలి, సుఖించాలి, చదువుకోవాలి, డబ్బులు సంపాదించాలి, లోకంలో ఉన్నవారు అనుభవించాలని లోకం అనుకుంటే, యేసుక్రీస్తు ఏమంటారంటే ఈ లోకానికి వచ్చింది నేను దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఓకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, బైబిల్లో ఉన్న రాయబడిన మాటల ప్రకారం జీవించడానికి అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుకి తన లైఫ్ గురించి అర్థమైపోయింది, తన జన్మ ఎందుకో అర్థమైపోయింది. కానీ ఈ ప్రపంచంలో చాలా మందికి నా జన్మ ఎందుకు ప్రపంచంలో చాలా మందికి తెలియదు, చాలా మందికి తెలియదు. అన్యులకైతే మొత్తానికి తెలియదు, ఓకే అన్యులకు మొత్తానికి తెలియదు. అది క్రైస్తవుల గురించి ఆలోచిస్తే క్రైస్తవులు కూడా చాలా మందికి తెలియదు. అందుకే క్రైస్తవులు కూడా ఈరోజు క్రీస్తులో ఉన్నారంటే దేని నిమిత్తం ఉన్నారంటే వాళ్ళ శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చుకోవడానికి, లేకపోతే దేవుడు వారిని వాళ్ళ జాబ్లో కానీ, వాళ్ళు చేసే పనిలో కానీ, వాళ్ళు చేసే ప్రతి పనిలో దేవుడు వీళ్ళని దీవించాలని మాత్రమే ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే బ్రతుకుతున్నారు. అంటే ఈరోజు క్రైస్తవులు కూడా ఏ విధంగా దేవునిలో ఉన్నారంటే, జస్ట్ దేవుడు మమ్మల్ని ఏది చేయాలి, దీవించాలి, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మా ప్రార్థన వినాలి, మాకు కావాల్సిన అంతా కూడా ఇవ్వాలి. సో ఇలా క్రైస్తవులు చాలా మంది లైఫ్ స్టైల్ చేసుకున్నారు. కానీ దేవుడు నా కోసం ఏదో పని పెట్టాడని, దేవుడు నా కోసం ఏదో గ్రంథంలో రాశాడని, ఆ మాటల ప్రకారం నేను జీవించాలని చాలా మంది క్రైస్తవులకు ఈ విషయం తెలియదు, చాలా మందికి తెలియదు. అందుకే తెలియక చాలా మంది లోకంలో బ్రతికి క్రైస్తవులు అయినప్పటికీ కూడా చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు.
ఓకే, క్రీస్తుని నమ్మిన తర్వాత కూడా, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా ఏమవుతున్నారంటే చాలా మంది నరకానికి వెళ్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? పిలువబడిన వారు అనేక మంది ఉన్నారంట. పిలువబడిన వారు ఎంతమంది ఉన్నారు? అనేక మంది. కానీ రక్షణ పొందేవారు ఎంతమంది? కొద్ది మందే. అంటే పిలువబడిన వారు అనేక మంది అంటే చాలా మంది దేవుడు పిలిచాడు, చాలా మంది సంఘానికి వస్తున్నారు. కానీ ఏర్పరచబడిన వారు, దేవుడు సిలెక్షన్ చేసిన వారు ఎంతమంది అంటే కొంతమంది. అంటే రక్షణ పొందువారు ఎంతమంది అంటే కొంతమంది. కొంతమంది ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే కొంతమంది మాత్రమే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు అవుతున్నారు. ఓకే, అంటే ఈ ప్రపంచంలో, ఈ క్రైస్తవ ప్రపంచంలో కొద్ది మంది మాత్రమే దేవుని ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు, దేవుని కోరికలు నెరవేరుస్తున్నారు, దేవుడు అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ మిగిలిన వారందరూ చేస్తున్నట్టే తమకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. అంటే చాలా మంది క్రైస్తవుల్లో తనకి ఏది కావాలో దానికోసం దేవుని నమ్ముకున్నారు. ఓకే, చాలా మంది క్రైస్తవులు తమకేం కావాలో దానికోసం నమ్ముకున్నారు. కానీ కొద్ది మందే దేవునికి ఏది కావాలో దానికోసం బ్రతుకుతున్నారు. ఓకే, ఇది డిఫరెన్స్. ఎందుకంటే కొద్ది మందికే నా జన్మ ఎందుకు అని తెలిసిపోయింది. కానీ చాలా మందికి ఏమర్థమైందంటే లోకంలో బ్రతకాలి, లోకంలో సుఖంగా బ్రతకాలంటే దేవుని కూడా మనము నమ్ముకోవాలి, దేవుని వాడుకోవాలని తెలిసిపోయింది. కానీ దేవుని కోసం బ్రతకాలని, దేవుని మనం ఇష్టాన్ని నెరవేర్చాలని దీని గురించి చాలా మంది ఎవ్వరు కూడా ఆలోచించారు. కానీ ఈరోజు మనం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఏంటంటే మనిషి జన్మ ఎందుకు, అసలు నువ్వు నేను ఎందుకు పుట్టాము? ఓకే, నువ్వు నేను ఈ లోకంలో ఎందుకు వచ్చాము, ఎందుకు పుట్టాము, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని ఈ విషయాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం ఈ బైబిల్ స్టడీలో. ఓకే, సో ఈ వచనాల్లో మనం యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడని తెలుసుకున్నాం. ఓకే, యేసుక్రీస్తు ఎందుకు పుట్టినాడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడని మనం తెలుసుకున్నాం. అంటే యేసుక్రీస్తు సింపుల్గా ఏం చెప్పాడంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. నన్ను గురించి బైబిల్లో మాటలు రాయబడింది, దాని ప్రకారంగా నేను జీవించడానికి. ఈ నా శరీరము దేవుని కోసం వాడబడడానికి యేసుక్రీస్తు వచ్చారని స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. కానీ మన గురించి కూడా ఆయన రాశాడు. ఓకే, మన గురించి కూడా ఆయన రాశాడు. ఎలా రాశాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వాక్యంలో మనం ఆలోచిస్తే, ఈ రిఫరెన్స్లో మనం ఆలోచిస్తే ఇక్కడ మన గురించి రాయబడింది. ఓకే, ఈరోజు ఈ వచనంలో, ఈ వాక్యంలో మన గురించి రాయబడింది. అంటే మనం ఎందుకు పుట్టాము, మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామని తండ్రి అయిన దేవుడు మన కోసం ఈ మాటలు రాయించాడు. ఏమని రాశాడు? ఎట్లా అనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. అంటే ఈ వాక్యంలో ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడంటే దేవుడు మనకి రక్షణని ఇచ్చాడు. ఓకే, రక్షణ అనేది మనకి ఇచ్చాడు. అంటే యేసుక్రీస్తు తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అంటే తండ్రి అయిన దేవునికి కీర్తి కలగాలి. అంటే తండ్రి అయిన దేవునికి మనం కీర్తించాలి, ఆయన మహిమపరచాలని దీని నిమిత్తం దేవుడు ఏం చేశాడంటే మనల్ని పుట్టించాడు. ఓకే, అదేవిధంగా 5వ వచనం చదివితే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. అంటే మన జన్మ ఎవరి చిత్త ప్రకారంగా జరిగింది? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారంగా జరిగింది. అంటే మనం అనుకుంటే పుట్టలేదు. ఓకే, మనం అనుకుంటే మనం ఈ లోకంలో పుట్టలేదు. నిజంగా మన పుట్టుక మన చేతిలో లేదు. ఓకే, మనం ఎందుకు పుట్టాము, మనం ఎప్పుడు పుట్టాలో ఈ మన చేతిలో లేదు. కానీ ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. అంటే మనం ఎప్పుడు పుట్టాలనేది కూడా దేవుని చేతిలో ఉంది, మనము ఎప్పుడు చావాలనేది కూడా దేవుని చేతిలోనే ఉంది. అందుకే ఇక్కడ తన చిత్త ప్రకారమైన దయా సంకల్ప చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. అంటే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే మనల్ని అందరినీ కూడా దేవుడి భూమికి ఎందుకు పంపించాడంటే మనం అందరం కూడా దేవుని కోసమే బ్రతకాలి. ఓకే, మనం అందరం కూడా దేవుని కోసం బ్రతకాలి. అందుకే దేవుడు మనకు భూమి జన్మ ఎందుకు ఇచ్చాడంటే మనలను ముందుగా తన కోసము.
తన కోసము. అంటే బైబిల్ మనకి ఏం చెప్తుందంటే మన జన్మ దేనికోసం, మన జన్మ ఎందుకంటే దేవుని కోసం అని బైబిల్ చెప్తుంది. ఓకే, దేవుని కోసం అని బైబిల్ చెప్తుంది. కానీ ఈ భూమి వచ్చిన మనుషులందరూ కూడా ఎలా మారిపోయినారంటే అందరినీ పట్టుకున్నారు కానీ దేవుని మాత్రం వదిలేశారు. ఓకే, అమ్మ నాయనను పట్టుకున్నారు. ఓకే, ఒక భార్య భర్తలు ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు, ఒక పిల్లలు కలిసి బ్రతుకుతున్నారు. అంటే భూమిలో ఉన్న మనుషులు అందరితో కలిసి బ్రతుకుతున్నారు, అందరి కోసం బ్రతుకుతున్నారు, కానీ దేవుని కోసం మాత్రం చాలా మంది బ్రతకడం లేదు. కానీ మనం బైబిల్ ఆలోచిస్తే మన జన్మ ఎందుకని బైబిల్ చెప్తుంటే దేవుని కోసము. అంటే ఈ భూమిలో మన దేవుడు ఎందుకు పంపించాడంటే దేవుని కోసం మనం బ్రతకాలి. ఓకే, దేవుని కోసం మనం బ్రతకాలి. అంటే ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. మనం ఏంటంటే ఈ లోకంలో అందరినీ పట్టించుకుంటాం కానీ దేవుని మాత్రం పట్టించుకోం మనం. ఓకే, అందరినీ పట్టించుకుంటాం కానీ దేవుని పట్టించుకోము. ఎందుకంటే మన జ్ఞానం లేక, మనకు వాక్యం తెలియక, మనకు సత్యం తెలియక మనం దేవుని వదిలేసి లోకాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఫాలో అవుతున్నాం. కానీ మనం అలాంటి వారుగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఓకే, మొదటి స్థానం, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుని తర్వాతనే అందరూ ఉండాలి. ఓకే, మీకు లోకంలో ఎవరు కావాలో, ఎవరిని ప్రేమిస్తారో, ఎవరు మీకు ఇష్టమో మీరు అందరినీ ఫాలో అవ్వండి. మీ తల్లిదండ్రులని, మీరు మీ ఫ్యామిలీని, మీ రిలేటివ్ని ఎవరిని ఫాలో అవుతారో అవ్వండి. కానీ మొదటి స్థానం ఎవరికి ఉండాలంటే దేవునికి ఉండాలి. ఎందుకంటే మీ జన్మ మీ తల్లిదండ్రుల కోసం కాదు, మీ పిల్లల కోసం కాదు, ఈ సమాజం కోసం కాదు, ఎవరి కోసం కాదు. ఎవరి కోసం అంటే భూమిలో వచ్చిన ప్రతి మనిషి కూడా ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని కోసం బ్రతకాలి. ఎందుకంటే ఈ జీవితం మనం అనుకుంటే రాలేదు, మన తల్లిదండ్రులు అనుకుంటే రాలేదు, ఏదో డాక్టర్ అనుకుంటే రాలేదు. కానీ ఎవరు అనుకుంటే వచ్చింది? దేవుడు అనుకుంటేనే వచ్చింది. అంటే మీరు కూడా అనుకుంటే కూడా రాలేదు. అది మీరు అనుకున్నారా నేను ఈ కాలంలో పుడతానని? ఓకే, మీరు అనుకున్నారా నేను ఈ తరంలో పుడతానని, ఈ కాలంలో పుడతానని, లేకపోతే ఇండియాలో పుడతానని మీరు అనుకున్నారా? మీరు ఏది కూడా అనుకోలేదు. కానీ అన్నీ ఎవరు అనుకున్నారు? దేవుడు అనుకున్నాడు. మనకు జన్మ వచ్చిన దేవుడు అనుకున్నాడు. మళ్ళీ దేవుడు మన లైఫ్ గురించి అనుకున్నప్పుడు మనం ఎలా బ్రతకాలి? దేవుడు అనుకున్నట్టుగా బ్రతకాలా, లేకపోతే మనం అనుకున్నట్టుగా బ్రతకాలా? దేవుడు అనుకున్నట్టుగానే మనం ఏం చేయాలి? బ్రతకాలి. అందుకే తన చిత్త ప్రకారమైన దయాసకం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. ముందుగా అంటే ఎప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే దేవుడు పిలిస్తేనే రావాలి దేవుని సేవలోకి. అంటే దేవుడు పిలిస్తే రావాలి, పిలవకపోతే రాకూడదు. అందుకే చాలా మంది ఎలాంటి వారంటే దేవుని పని చేయాలని అవకాశం ఉన్నా కూడా కొందరు మాయా మాటలు విని, ఓకే, దేవుడు నేను పిలిస్తేనే నువ్వు వాక్యం చెప్పాలి, దేవుడు నేను పిలిస్తేనే నువ్వు సేవ చేయాలి, దేవుడు నేను పిలిస్తేనే నువ్వు ఏదైనా చేయాలి. అంటే పరలోకం నుంచి దిగి వచ్చి నాకు ఇన్విటేషన్ ఇవ్వాలి, రా బాబు నువ్వు నా పని చేయని ఇన్విటేషన్ ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు. కానీ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన? 6వ వచనంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. అంటే మనల్ని ఎప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే. అంటే జగత్తు పునాది వేయబడక ముందంటే ఈ సృష్టిని చేయకంటే ముందే దేవుడు మనల్ని ఏం చేశాడు? తన కోసం ఏర్పరచుకున్నాడు. తన కోసం ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. అంటే ఈరోజు నువ్వు భూమిలో బ్రతుకున్నావంటే, ఈరోజు మనం అందరం కూడా జీవిస్తున్నామంటే ఈ ప్లాన్, ఓకే, ఈ ఆలోచన ఎప్పుడుదంటే జగత్తు పునాది వేయబడక ముందే. అంటే ఈ దేవుడి సృష్టి చేయక ముందే దేవుడు ఏమనుకున్నాడు అంటే నేను నా పిల్లల్ని భూమికి పంపిస్తాను, ఈ లోకానికి భూలోకానికి పంపిస్తాను. వీరు భూలోకంలో వెళ్ళిన తర్వాత వీరు ఎవరి కోసం బ్రతకాలంటే నా కోసం బ్రతకాలి. ఓకే, వీరు నా కోసం బ్రతకాలి, లోకంలో పని చేస్తూ అందరినీ చూస్తూ, కానీ ముఖ్యంగా ఎవరి కోసం బ్రతకాలంటే దేవుని కోసం బ్రతకాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే. ఓకే, జగత్తు పునాది అంటే నువ్వు పుట్టక ముందే, నువ్వే కాదు నీ తల్లిదండ్రులు పుట్టక ముందే, ఓకే, ఈ ఆదమ హవ్వలు పుట్టక ముందే, సృష్టి పుట్టక ముందే దేవుడు ఏమనుకున్నాడంటే మనం అందరూ కూడా దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే బ్రతకాలి. అంటే మన జన్మ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మనం అందరం కూడా దేవుని కోసమే పుట్టాము.
ఓకే, మనం అందరం కూడా దేవుని కోసమే పుట్టాం కనుక మనం అందరం దేనికోసం బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతకాలి. ఓకే, ఒక చివరి వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాము. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం సజీవక చదువుతుంది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఈ వాక్యంలో ఏమని రాయబడిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఈ వచనంలో ఏమని చెప్తుంది బైబిల్ మనకి? మరియు వాటి యందు మనం నడుచుకోనవలనని. వాటి యందు అంటే ఏ వాటి యందు? యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రవేశిస్తున్నప్పుడు ఏమన్నాడు? నన్ను గురించి గ్రంథపు చుట్టల్లో రాయబడింది. అంటే బైబిల్లో నా గురించి రాయబడింది. బైబిల్లో ఎలాగైతే నా గురించి రాయబడిందో నేను కూడా ఏం చేయాలి? అలాగనే బ్రతకాలి. అదేవిధంగా మనం కూడా ఎలా బ్రతకాలి? లోకంలో ఉన్న వారిని చూసి వాళ్ళు బ్రతుకున్నట్టు మీరు బ్రతకూడదు. బైబిల్ని చదవాలి. బైబిల్లో ఎలాగైతే దేవుడు మనం బ్రతకాలని చెప్పాడో, ఎలా జీవించాలని చెప్పాడో అలాగ మనం బ్రతకాలి. అందుకే వాటి యందు మనం నడుచుకునవలనని. ఓకే, అంటే బైబిల్ మీరు చదవాలి, బైబిల్లో మీరు ఆలోచించాలి. దేవుడు నా కోసం ఈ తరంలో నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, నాకు ఇచ్చిన పని ఏంటి, వాటిని తెలుసుకొని మీరు ఏం చేయాలి? వాటి యందు నడుచుకోవాలి. అందుకే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే మీరు పుట్టక ముందే దేవుడు ముందుగానే మీకోసం పనులు పెట్టాడు. ఓకే, బైబిల్ ఎప్పుడు వచ్చింది? మీరు పుట్టిన తర్వాత వచ్చిందా లేకపోతే పుట్టక ముందు వచ్చిందా? ఓకే, మీరు పుట్టక ముందే బైబిల్ ఉంది. ఓకే, మీరు పుట్టక ముందే బైబిల్లో దేవుడు అన్నీ రాశాడు. మీరు ఏ చేయాలి, ఏది చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా మీరు బ్రతకూడదు అని అన్నీ కూడా బైబిల్లో దేవుడు రాసేసాడు. అన్నీ కూడా రాసేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటి ప్రకారంగా మనం బ్రతకడానికి ట్రై చేయాలి. ఓకే, మనం ఏం చేయాలంటే వాటి ప్రకారంగా బ్రతకడానికి మనము ట్రై చేయాలి. అందుకే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై. అంటే మన సృష్టి ఎందుకు జరిగింది? యేసుక్రీస్తు అందు మనం సృష్టింపబడ్డామంట. ఓకే, యేసుక్రీస్తు అందు మనం ఏం చేశాడు? దేవుడు సృష్టించబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నామంటే ఆయన పని అది. ఓకే, మనకి శరీరము ఎవరో ఇస్తే మనకు రాలేదు. ఓకే, మన సొంతంగా మనం చేసుకోలేదు, తల్లిదండ్రులు మనకి ఇవ్వలేదు, ఏదో డాక్టర్ మనకి ఇవ్వలేదు, కానీ తండ్రి అయిన దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఇచ్చి లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే మనం బైబిల్ ప్రకారంగా జీవించాలి. బైబిల్లో ఎలాగైతే దేవుని మాటలు రాయబడిందో వాటి ప్రకారంగా మనం ఏం చేయాలి? జీవించాలి. సో మనిషి జన్మ ఎందుకంటే మనిషి జన్మ దేవుని కోసము. ఓకే, మీరు లోకంలో ఏదేదో చెప్పి మాయమాటలో పడకండి. ఓకే, నా భార్య కోసము, నా పిల్లల కోసము, ఈ లోకం కోసము. ఎందుకంటే చాలామంది ఏం చేశారంటే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసి చాలామంది లోకం కోసం బ్రతుకున్నారు. తల్లిదండ్రులు ఏమంటారు? నన్ను పిల్లల కోసం బ్రతుకున్నా అంటారు. అదేవిధంగా భర్త ఒక భార్య కోసం అంటాడు. ఓకే, ఇలాగా ఒక డాక్టర్ పేషెంట్ల కోసం అంటాడు. ఒక రాజకీయ నాయకుడు ప్రజల కోసం అంటాడు. ఒక ఆర్మీ లీడర్ నా దేశ ప్రజల కోసం అంటారు. ఇలా ఎన్నో కారణాలు చెప్తూ ఏదో వారికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఇవన్నీ కూడా కట్టుకథలే. ఓకే, ఇవన్నీ కూడా కట్టుకథలే. నిజమైన రహస్యం ఏంటంటే మనం పుట్టింది దేవుని కోసం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే మనకు ఉండాలి. ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన ఎలా చెప్పాడో అది మనకి ముందుగా టార్గెట్ ఉండాలి. తర్వాత లోకంలో మనకి దేవుడు ఏదైతే పని ఇచ్చాడో వాటిలో మనం ఉండాలి. కానీ ముందు మన టార్గెట్ ఏంటి ఉండాలంటే దేవుని కోసమే బ్రతకాలి. మీ లైఫ్, మీ జీవితంలో గోల్ ఏమి ఉండాలంటే దేవుడు ఉండాలి. ఓకే, మీరు ఉదయాన్నే లేవగానే నేను ఈరోజు దేవుని పని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, దేవుడు ఇచ్చిన నాకు పని ఏంటి, నేను ఏ విధంగా పూర్తి చేయాలి, ఇలాంటి ఆలోచనతో మీరు ప్రారంభించాలి. ఓకే, లేచిన తర్వాత నాకు టైం ఏంది, నేను జాబ్ వెళ్తాను, ఇది వెళ్తాను, అక్కడ వెళ్తాను, డబ్బులు సంపాదిస్తాను. ఓకే, చేయండి, నో ప్రాబ్లం. అందులో ఏ ప్రాబ్లం లేదు, అందులో ఏ తప్పు లేదు. కానీ అందులో మీరు దేవుని పని కూడా చేస్తూ ఉండాలి. ఓకే, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవునికి మీరు మొదటి స్థానం ఇస్తే, ఓకే, దేవునికి మీరు మొదటి స్థానం ఇస్తే మీరు చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అలా మీరు దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు దేవుని కోసం బ్రతకగలరు. ఓకే, మీరు ఉదయాన్నే లేచి దేవుని మాటలు వినాలని మీరు ఆలోచనతో ఉండాలి.
ఓకే, దేవుని ప్రసంగాలు వినాలని ఆలోచనతో ఉండాలి. ఆయన పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యాలు నేర్చుకోవాలి. ఎవరికైనా 2 మాటలు చెప్పడానికి మీరు నేర్చుకోవాలి. ఓకే, భూమిలో మనం ఎలా బ్రతకాలంటే బైబిల్ ప్రకారంగానే మనం బ్రతకాలి. ఎవరైతే బైబిల్ ప్రకారంగా బ్రతుకుతారో చనిపోయిన తర్వాత వారికి మాత్రమే పరలోకము. అందుకే బైబిల్లో ఏమని రాయబడింది? పిలువబడిన వారు అనేక మంది, కానీ రక్షణ పొందువారు కొద్ది మంది. సో మనం ఆ కొద్ది మందిలో ఉండాలి. ఓకే, లోకంలో చూసి వాడు ఇలా బ్రతుకుతున్నాడు, వీడు ఇలా బ్రతుకుతున్నాడు అని ఆలోచించకండి. ఎందుకంటే వాడు నరకానికి వెళ్ళిపోతాడు, తర్వాత వాడిని చూసి బ్రతికిన వాడు నరకానికి వెళ్ళిపోతాడు. సో మనం ఏం చేయాలంటే దేవుని భక్తులను చూడాలి, బైబిల్లో ఉన్న భక్తులను చూడాలి. వాళ్ళు దేనికోసం ఎలా బ్రతుకుతున్నారు, ఎలా కష్టపడుతున్నారని మీరు ఖచ్చితంగా చూడాలి. అలా చూసి మీరు జీవితాన్ని మీరు జీవిస్తే దేవుడు ఖచ్చితంగా పరలోకం కూడా మనకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, సో ఈ భూమిద మనము దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం బ్రతితే పరలోకం మన కోసం. ఓకే, దేవుని కోసం భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో వారికి మాత్రమే పరలోకం. కనుక మన జన్మ గురించి మనం తెలుసుకున్న తర్వాత, ఓకే, ఈరోజు ప్రసంగాలు నిజంగా ఈ పాఠం చాలా మంది తెలుసుకోవాలి, కానీ వాళ్ళకి అదృష్టం దొరకలేదు, కానీ మీకు దొరికింది. ఓకే, మీకు దొరికింది. సో మీరు ఎలా ఉండాలంటే మీరు ఖచ్చితంగా దేవుని కోసం బ్రతకాలి. సో దేవుని కోసం బ్రతకాలంటే ఏం చేయాలంటే మీరు బైబిల్ చదవండి. ఓకే, చదవడానికి రాకపోతే ప్రసంగాలు వినండి. ఓకే, ఏదైనా మీరు చేయగలిగితే దేవుని కోసం ఏ చిన్న పని అయినా మీరు చేయగలిగితే ఖచ్చితంగా చేయండి. మీరు పెద్ద పని చేయాలని ఏది రూల్ లేదు. మీరు ఏదైనా చిన్న పని చేసినా పెద్ద పని చేసినా మీరు చిన్న పని చేసినా ఏ ప్రాబ్లం లేదు, కానీ దేవుని పనిలో మనం ఖచ్చితంగా ఉండాలి. దేవుని పనిలో ఖచ్చితంగా ఉండాలి. మన లైఫ్లో ఒకటే మైండ్లో ఉండాలి, ఏంటంటే నేను దేవుని కోసం బ్రతకాలి. ఇదే మైండ్ సెట్తో మనం బ్రతకాలి. ఓకే, ఈ మైండ్ సెట్ పెట్టుకున్న తర్వాత మీరు లోకంలో ఇంకా ఎవరికోసం బ్రతకాలనుకుంటే కూడా అందులో ప్రాబ్లం లేదు, కానీ మొదటి స్థానం దేవునికి ఖచ్చితంగా ఉండాలి. సో ఇంతటితో నా వాక్యాన్ని నేను ముగిస్తాను.